తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న చంద్రపూర్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి ఇవాళ నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్ర ప్రజలు వీర శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రే వారసులని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి స్ఫూర్తితో ఒక్క ఓటుతో 2 గుజరాతీ గులాంలను కట్టడి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాలు రాశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రపూర్లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పట్వేకర్ను 50,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు, హైదరాబాద్లో మరో అన్నగా నేను ఉంటా అంటూ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభలు, నాగ్పూర్ రోడ్ షోకు మహారాష్ట్ర ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. రేవంత్ రెడ్డి సభల వేదికలపైకి రాగానే, రోడ్ షోలో కనిపించగానే రేవంత్ అన్న అంటూ కేరింతలు కొట్టారు. ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తన వాహనంలోకి ఎక్కే సమయంలో స్థానిక యువత ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరైతే తెలుగు వాళ్ళు, అందులో తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ మహారాష్ట్రలో స్థిరపడ్డారో ఆయా ప్రాంతాలను ఎంచుకొని అక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రపూర్, నాగ్పూర్లో ప్రధానంగా ప్రచారం నిర్వహించారు. అందులోనూ నాగ్పూర్లో నిర్వహించిన రోడ్ షోకు భారీ స్పందన వచ్చింది. స్థానిక ప్రజలు ఎవరైతే తెలంగాణ వారు అక్కడ స్థిరపడ్డారో వాళ్ళందరి నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న సమయం, అదే టైంలో తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారంటీల అమలు గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పించారో, దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 200 రూపాయల ఉచిత విద్యుత్ యూనిట్ల కావచ్చు, లేకపోతే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 50,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఇటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ మహారాష్ట్రలో కూడా మహావికాస్ అఘాడీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో మాదిరిగానే 6 గ్యారంటీలతో పాటు అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పి మహారాష్ట్ర ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ప్రధాని మోడీపై, కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే మోడీ, అదాని ఇద్దరు గుజరాతీలు మహారాష్ట్రను దోచుకునేందుకు వస్తున్నారు, మహారాష్ట్ర ఓటర్లంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించారు. దాంతోపాటు ఏదైతే మహా వికాస్ అఘాడీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని చెప్పడంతో పాటు అదానితో పాటు మోడీ రాకుండా చూసుకోవాలని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ కావచ్చు, లేదంటే కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇటువంటి నగరాల్లో బీజేపీకి అసలు ఆస్కారమే లేదు, బీజేపీ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ముంబైలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని వ్యతిరేకించాలి. ఖచ్చితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఓటర్లకు ఆయన సూచించిన పరిస్థితిని మనం చూసాం. ఈరోజు ఆయన నాందేడు, భోకర్, దాంతోపాటు నయగావ్, దాంతోపాటు షోలాపూర్లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. షోలాపూర్లో సాయంత్రం పెద్ద ఎత్తున భారీ రోడ్ షోకి ఏర్పాటు చేశారు. షోలాపూర్లో రోడ్ షో తర్వాత ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.